నిరుద్యోగాన్ని ఎవరు పెంచుతారు, ఎందుకు పెంచుతారు? చాలామంది ఏమనుకుంటారంటే పనులు లేకపోవడం, ఉద్యోగం లేకపోవడం మన కర్మ అనుకుంటారు. మనం ఎప్పుడో పూర్వజన్మలో పాపం చేసినాం, అందుకని ఇప్పుడు పని లేకుండా అయిపోయింది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే గుండమ్మ కథ సినిమాలలాగా మహిళలందరూ పనిచేయటం మొదలెట్టినందుకు పురుషులకు పని లేకుండా పోయింది అనుకుంటారు. లేచింది నిద్ర, లేచింది మహిళా లోకం, వెళ్ళింది పురుష ప్రపంచం, వీళ్ళు ఉద్యోగాలు చేయడానికి వచ్చినందుకు వాళ్ళకి పోయినాయి అంటారు. మరికొంతమంది ఏమనుకుంటారంటే రిజర్వేషన్లు ఉన్నందువలన, రిజర్వేషన్ ఎస్టీలు బీసీలు ఉద్యోగాలు లాక్కొని పోయినందువల్ల మాకు లేకుండా పోయినాయి అనుకుంటారు. నిరుద్యోగానికి మూల కారణం వీళ్ళు ఎవరు అర్థం చేసుకోలే. నిరుద్యోగం ఈ లోకంలో ఉన్నది, పరలోకంలో నిర్ణయం అయ్యేది కాదు. అది పరలోకం ఉందో లేదో తెలుసుకునే అవకాశం లేదు. ఈ లోకం గురించి మాట్లాడుకున్నాం. ఉద్యోగం అంటే పని, నిరుద్యోగం అంటే పని లేకుండా పోవడం. అది ఉపాధి కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు కానీ, పని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి పని దొరక్కపోవడం, లేదా పని ఉన్న వాళ్ళకి పని పోవడం, దీని పేరు నిరుద్యోగం. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి పోవడం, లేదా పని చేయడానికి తగిన స్థాయి కలిగినటువంటి జనానికి పనులు లేకుండా పోవడం. దాని పర్యవసానం ఎట్లుంటుందంటే, ఒక కుటుంబంలో ఇద్దరు పని చేస్తే ఆ కుటుంబం ఏ స్థాయిలో జీవిస్తుందో, ఒకరికి పని పోయిందనుకోండి, ఆ కుటుంబం యొక్క జీవన స్థాయి సగానికి పడిపోద్ది. ఆ కుటుంబం యొక్క కొనుగోలు శక్తి, కొనగలిగే శక్తి సగానికి పడిపోద్ది. అత్యవసరమైన ఇప్పుడు అవసరమైన ఇప్పుడు కొనరిక. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించదు. ఎప్పటికీ అలివిగా డబ్బు సంపాదించుకొని మేట పెట్టుకొని కూర్చున్న వాళ్ళు కొంటానే ఉంటారు. అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కొంటుంది, దిగువ మధ్య తరగతి మార్చుకుంటుంది, కింద తరగతి పూర్తిగా దెబ్బతింటుంది. నిరుద్యోగం వల్ల సామాజికంగా అంత సమస్య వస్తుంది. 8 గంటలు పని ఉన్నవాడు 8 గంటలు పోయి ఫ్యాక్టరీలో పరిశ్రమలో పని చేస్తాడు. 8 గంటలు సొంతానికి వాడుకుంటే 8 గంటలు నిద్రపోతాడు. 8 లెక్క డివైడ్ అవుతుంది. ఇప్పుడు 8 గంటలు పని లేకుండా పోయి నాకు 8 గంటలు తీరిక దొరికింది కదా ఈ నిరుద్యోగికి. వీడి ఆలోచనలు ఏమవుతాయి? ఎన్ని రకాలుగానే రావచ్చు. మన కళ్ళెదురుగా విపరీతంగా సంపాదించుకొని ఆస్తులు గుట్లేసుకున్న వాళ్ళు కనపడితే అలాగే నేను బతకాలని కోరిక కలగవచ్చు, నేర మనస్తత్వం రావచ్చు, రౌడీలుగా మారచ్చు, రాజకీయ నాయకులకు ఎన్నికలు ప్రచారం చేయడానికి రోజు కూలీలుగా మారచ్చు. చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్లు లాంటి వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారని బయటకు వస్తుంది. ఎందుకంటే గొప్పగా జీవించాలని కోరిక. ఆర్థిక వివక్షలు ఇంత పెరిగిన తర్వాత, అంతరాలు పెరిగిన తర్వాత ఆ పెరిగినటువంటి వాళ్ళు గమనిస్తారు. వీళ్ళు అందులో నిరుద్యోగం మారితే అంతా తీరికే, ఇట్లాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం నిరుద్యోగానికి మూలం చూద్దాం. కార్మికులకి జీతాల రూపంలో ఇచ్చే ఆ మొత్తాన్ని నిరంతరం తగ్గించుకోవడానికి పెట్టుబడిదారులు చూస్తారు తప్ప కార్మికుల సంక్షేమం కోసం విపరీతంగా జీతాలు ఇద్దామని ఎప్పటికీ అనుకోరు. అక్కడ ఒక ఆర్థిక నియమం ఉంది. కార్మికుడు అమ్ముకునే తన ఒంట్లో ఉండే శక్తిని అమ్ముకుంటాడు. ఏ రేటుకు కూడా అమ్ముకుంటాడంటే ఈ శక్తి తనలో ఉత్పత్తి కావడానికి తనకి ఎంత ఖర్చులు అయితే చూసుకొని ఈ ఖర్చులు చెప్తున్నాడు. అది తనకు గిట్టుబాటే ధర. ఆ ధరకు అమ్ముకోవడానికి వాడు చూస్తాడు. యజమాని కూడా తప్పనిసరి అయితే ఆ ధర ఇస్తాడు, వీలైతే తగ్గించుకోవాలని చూస్తాడు. యజమానికి ఖర్చులు ఏముంటాయి? ముడి సరుకులు ఖర్చు అవుతుంది, ఇంధనం ఖర్చు అవుతుంది, రవాణా ఖర్చు అవుతుంది, స్టాకింగ్ ఖర్చు అవుతుంది, కార్మికుల జీతం ఖర్చు అవుతుంది. కార్మికుల జీతం అనేది డైనమిక్. అది కార్మికుల యొక్క శ్రమశక్తి శ్రమగా మారేటప్పుడు వస్తువు విలువ పెరుగుతుంది. అది డైనమిక్. ముడి సరుకులు కానీ, రవాణా కానీ, స్టాకింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ ఖర్చు ఇట్లాంటి అన్నీ కూడా ఖర్చు అయినంతే బయటికి ప్రయోజనం వస్తుంది. అంతకంటే తక్కువైనా రావచ్చు, ఎక్కువైతే రావడానికి వీల్లేదు. ఎక్కువ వచ్చే అవకాశం యొక్క శ్రమశక్తి దగ్గరే ఉన్నది. కార్మికులు లేకపోతే ఉత్పత్తి జరగదు. పెట్టుబడిదారుడు ఏమంటాడు? నేను లేకపోతే పరిశ్రమ ఉండదు కదా అనే పేరుతో కార్మికులను ఎంగేజ్ చేసుకొని వాళ్ళ జీతాల బిల్లు తగ్గించేటట్టుని ఆలోచిస్తాడు. నేను ఒక లెక్క మీకు చెప్తా చూడండి. పెట్టుబడిదారులు లాభాల కోసం పరిశ్రమలు పెడతారు, ప్రజా శ్రేయస్సు కోసము, సమాజ అభివృద్ధి కోసం. ఎన్ని డైలాగులే, వాటి కోసం వాళ్ళు ఏమి పెట్టరు పరిశ్రమలు. ఒక చెప్పుల ఫ్యాక్టరీ ఉదాహరణ తీసుకుందాం. 1000 మందికి పని ఉంది అక్కడ, వాళ్ళంతా పని చేస్తున్నారు అనుకుందాం. ఒక్కొక్కరికి నెలకు 25,000 జీతం లిబరల్గా ఇచ్చాను నేను ఉదాహరణ కాబట్టి. 25 రోజులు పని అంటే 4 ఆదివారాలు, ఇంకో రోజు పండగ. 25 రోజులు పని. వీళ్ళేం శరీరం రెక్కల ముక్కలు చేసుకోక్కలు యంత్రాల దగ్గరే పని చేస్తారు. రోజుకు ఒక్కొక్క కార్మికుడు 10 జతలు తయారు చేయాలా. 10 జతలు 8 గంటలు సునాయాసంగా చేస్తారు.
ఇప్పుడు 25 రోజుల పని 1000 మంది కార్మికులు రోజుకి 10 జతలు ఒక్కొక్కరు తయారు చేయాలా, 25,000 జీతం ఇచ్చారు. చెప్పులకి ముడి సరుకు, రవాణా, ఎలక్ట్రిసిటీ లాంటి ఖర్చులు, జీతాలతో సహా ఖర్చులు 150 పోతే 150 పైన అమ్ముకుంటే లాభం తీసుకుంటారు యజమాని. 300కి అమ్ముడుపోయిందనుకో జత మీద 150 తీసుకుంటాడు. మార్కెట్ బాగలేక 250కి పోతే 100 తీసుకుంటాడు. మార్కెట్లో డిమాండ్ ఎక్కువ 350కి పోతే 200 తీసుకుంటాడు. ఆ అమ్మకంతో కార్మికుడికి సంబంధం లే. కార్మికుడికి సంబంధం ఏంటి? తను అమ్ముకున్న సరుకు తన శ్రమశక్తి, దానికి ఒక రేటు చెప్పాడు, ఆ రేటు తీసుకుని వెళ్ళిపోతాడు. మీరు వరి నాట్లు వేసేటప్పుడు వరి పండినాక నీకు కూలిస్తానంటే ఒప్పుకోరు. నాట్లు వేసి వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చేయాలి. అంటే ఈ రోజు కూడా శ్రమశక్తి ఖర్చు అయింది, నాకు దాని డబ్బులు ఇచ్చే వెళ్ళిపోతానంటారు. శ్రమతో కార్మికుడికి సంబంధం లేదు, శ్రమశక్తితోనే సంబంధం ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు ఒక్కో జత మీద 150 రూపాయలు మిగిలిన అనుకుంటే నెలకి కార్మికుడికి వచ్చే జీతం 25,000 అయితే యజమానికి వచ్చే లాభం 3,75,00,000. ఇప్పుడు మనం నిరుద్యోగాన్ని బ్యాక్గ్రౌండ్ నుంచి అర్థం చేసుకున్నాం. కార్మికులకి డిమాండ్ పెరిగింది అంటే అర్థం ఏంటి? చెప్పుల ఫ్యాక్టరీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కార్మికులు తక్కువ మంది ఉన్నారు. 1000 మందికి పని ఉంది అక్కడ, కానీ 500 మందే వచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ డిమాండ్ అండ్ సప్లై సూత్రం ప్రకారం కార్మికులు డిమాండ్ ఎక్కువ చేస్తారు, ఎక్కువ జీతం మీద అడుగుతారు. ఇప్పుడు మనమైనా రైల్వే స్టేషన్ దగ్గర దిగినప్పుడు ఎక్కువ ఆటో రిక్షాలు ఉన్నాయనుకో, ఎక్కేవాళ్ళు తక్కువ ఉంటే ఆటో రిక్షాలు ఎక్కువ ఉంటే ప్రయాణికుడు బేరమాడి ధర తగ్గించుకోగలడు. ప్రయాణికులు ఎక్కువ ఉండి ఆటో రిక్షాలు తక్కువ ఉంటే ఆటో రిక్షా నడిపేతను బేరమాడి ఎక్కువ వసూలు చేసుకోగలడు. అది డిమాండ్ సప్లై సూత్రం, అట్లా పనిచేస్తాయి. ఇప్పుడు 500 మంది పని చేయడానికి సిద్ధంగా ఉంటే 500 మందికి పని దొరుకుతుంది, కానీ జీతం బిల్లు పెరుగుతుంది. జీతం బిల్లు ఎంత పెరుగుతుందంటే 25,000 నుంచి 30,000కి పెరుగుతుంది. అంటే ఒక్కో కార్మికుడి మీద నెలకి 5,000 రూపాయలు నష్టం, అంటే లాభం తగ్గుతుంది యజమానికి. నెలకి 5,000 చొప్పున 500 మంది కార్మికుల మీద, కార్మికుల సంఖ్య కూడా తగ్గింది. ఆ ఫిగరు 1,87,50,000 అవుతుంది. కార్మికుల సంఖ్య తగ్గి జీతం పెరిగితే 2 రకాల నష్టం. ఉత్పత్తి తగ్గింది, జీతం పెరిగింది. లాభం నెలకి 1,80,50,000కి దిగింది. 1000 మంది కానీ ఉంటే పనిచేయడానికి సిద్ధంగా 25,000 జీతం ఇస్తే 3,75,00,000 యజమాని లాభం అవుతుంది. కార్మికులు 2,000 మంది వచ్చారు, కానీ 1000 మందికి పని ఉంది. 1000 మందికి పని ఇవ్వగా మిగతా 1000 మందిని ఏమని పిలుస్తాం? నిరుద్యోగులు అని పిలుస్తాం. ఇప్పుడు జీతం 25,000 నుంచి 20,000కి దిగుతుంది. 20,000కి దిగినప్పుడు జీతం తగ్గినప్పుడు 1000 మంది నిరుద్యోగులు 1000 మంది ఉద్యోగులు అయ్యారు. యజమాని యొక్క లాభం 3,75,00,000 నుంచి 4,25,00,000కి పెరిగింది. పని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు 4,000 మంది ఉండి 1000 మందికే పని దొరికితే 3,000 మంది నిరుద్యోగులు అవుతారు. అప్పుడు 16,000కి తగ్గుతుంది జీతం. తగ్గితే 4,65,00,000 లాభం అవుతుంది. ఒక 10,000 మంది పని చేయడానికి సిద్ధంగా ఉండి 1000 మందికి పని దొరికితే జీతం బిల్లు 12,000కి దిగితే 5,05,00,000 యజమానికి లాభం వస్తుంది. ఒకసారి గమనించండి, నిరుద్యోగం 1000గా ఉన్నప్పుడు 4,25,00,000 లాభం. నిరుద్యోగులు 4,000గా ఉన్నప్పుడు 4,65,00,000 లాభం. నిరుద్యోగులు 9,000 అయినప్పుడు 5,05,00,000 లాభం. నిరుద్యోగం పెరిగే కొద్దీ యజమాని లాభాలు పెరుగుతాయి. అందుకని జీతాల బిల్లు తగ్గించుకోవడానికి, ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రాబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా అనేక మంది కార్మికులకి పని లేకుండా చేస్తుంది. ఇప్పటికే పేరు మోసిన అంతర్జాతీయ కంపెనీలు చాలామంది రిట్రెంచ్ చేసి ఇళ్ళకి పంపిస్తున్నారు. ఐటీ బూమ్ అన్నాం, అందులోంచి కూడా బయటకు పంపించబడుతున్న వాళ్ళు తయారవుతున్నారు. 1,00,000-2,00,000 జీతాలకు అలవాటు పడ్డ వాళ్ళు పై స్థాయికి వెళ్ళిన వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంది, కానీ కింద స్థాయిలకు భద్రత లేదు. బయట పోయన్నా బాగా బతుకుదాం అనుకుని అమెరికా పోతే అక్కడి నుంచి కూడా తరిమేస్తున్నారు. నువ్వు ఎక్కడైనా పో,
నువ్వు శ్రమశక్తిని అమ్ముకోవడానికి రెడీగా ఉన్నావు. అమ్ముకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు సంఖ్య పెరిగే కొద్దీ ఉద్యోగాలు పరిమితంగా ఉంటాయి. మిగతా వాళ్ళందరూ నిరుద్యోగులు అవుతారు. నిరుద్యోగులు పెరిగే కొద్దీ యజమాని లాభాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి యజమాని లాభాలు పెంచుకోవటమే పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణం. కాబట్టి నిరుద్యోగాన్ని పెంచేది పోషించేది ఈ వ్యవస్థనే. ఈ వ్యవస్థ ఉన్నంతకాలం నిరుద్యోగం పోయే సమస్య లేదు అనేది మనం ఘంటాపథంగా చెప్పాలి.